నర్సంపేట ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతి ఘటనపై ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ స్పందించారు. శంకర్ గౌడ్ మృతి అత్యంత బాధాకరమని పేర్కొన్న ఆయన ఈ విషాదాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజకీయంగా వాడుకోవాలని చూడటం హేయనీయమని మండిపడ్డారు. ఒకవైపు బీఆర్ఎస్ నాయకులు కార్మికులను రెచ్చగొడుతుంటే మరోవైపు బీజేపీ శవ రాజకీయం చేస్తుందని అద్దంకి దయాకర్ ఆరోపించారు. కేంద్ర మంత్రి హోదాను మరిచి బండి సంజయ్ వ్యవహరిస్తున్నారని, నర్సంపేటలో ఉద్రిక్తతలకు ఆయనే కారణమని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా బాధితుడి కుటుంబాన్ని కలిసి పరామర్శించారని, ప్రభుత్వం కార్మికులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం చర్చలు జరుపుతున్న తరుణంలో కార్మికులు క్షుద్ర రాజకీయ పార్టీలను నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో కార్మికులపై జరిగిన అణచివేతను గుర్తు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో ఉందని అద్దంకి దయాకర్ అన్నారు. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతి తెలంగాణ ప్రజలకే కాదు, తెలుగు సమాజానికి ఒక బాధాకరమైన అంశం. ఎందుకంటే కార్మిక హక్కుల కోసము లేదంటే ఉద్యోగుల బెనిఫిట్స్ కోసం జరుగుతున్న సమ్మెలో తను ప్రాణాలు కోల్పోవడం అనేది అత్యంత బాధాకరం. కానీ దాన్ని రాజకీయం చేయడానికి బీజేపీ నాయకులు ముఖ్యంగా బండి సంజయ్ చేస్తున్న తీరు హేయనీయం. ప్రత్యేకించి శవాల మీద పేలాలు ఏరుకునేలాగా ప్రవర్తించడం అనేది చాలా సిగ్గుచేటు. ఒకవైపు బీఆర్ఎస్ నాయకులు రెచ్చగొట్టే ప్రకటనలు చేసి కార్మికుల యొక్క సెంటిమెంట్ను రగిలించి ఆత్మహత్యలకు ఉరిగొల్పేటట్టుగా చేస్తుంటే, మరొక వైపు